క్లిప్ చూసి మా ఇండియన్ డాగ్ అండ్ మా అమెరికన్ డాగ్ కలిసిపోయాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ పెద్ద ఫ్లాప్ అయింది. ఇద్దరు అగ్రెసివ్ గా బిహేవ్ చేశారు అండ్ ఆల్సో చాలా ఫోర్స్ఫుల్ హై లాగా అయిపోయింది అనమాట. వాక్ కి తీసుకొని వెళ్దాము, ఒక న్యూట్రల్ టెరిటరీలో తీసుకొని వెళ్దాం అనుకుంటే రెయిన్ పడుతుంది, వెదర్ అస్సలు సహకరించలేదు. కానీ మా అమెరికన్ డాగ్ డాబీ గార్డ్ అయితే చాలా సహకరించాడు. వాడు చాలా జెలస్ టైప్ అనమాట, నన్ను ఇంకో కుక్కతో చూసే తట్టుకోలేడు. అలాంటిది 1 month తర్వాత ఒక కొత్త కుక్కతో చూశాడు, కానీ వాడు చాలా కామ్ గా బిహేవ్ చేశాడు అనమాట. ఫెల్ట్ లైక్ హీ కంప్లీట్లీ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. కానీ బ్రూస్లీ గాడే చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా వాడి సైడ్ మా అమ్మ, నాన్న, నేను, మా అందరినీ చూసుకొని పెద్ద గ్యాంగ్ ఉందని ఫీల్ అయిపోయి మేమంతా ఉంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అనమాట. కానీ వాడి సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. దేశం కానీ దేశం వచ్చాడు, కొత్త సరౌండింగ్స్, అసలు ఏది చూసినా భయపడుతున్నాడు. భయంతోనే వాడికి అగ్రెషన్ వస్తుంది అనమాట. అసలు ఏమవుతుందో తెలీదు. మా అమ్మ నాన్న ఒక 1 week లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక కొంచెం న్యూట్రల్ గా ఏమన్నా బిహేవ్ చేస్తాడేమో అని అనుకుంటున్నా.